ఈరోజు దేవుని ప్రేమ గురించి అధ్యయనం చేద్దాం. మొదటి యోహాను సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. నిజమైన ప్రేమకు నిర్వచనం దేవుడు. అసలు దేవునికి మనిషిని చేయాలన్న కోరిక ఎందుకు కలిగిందో తెలియదు కానీ దేవుడు తన స్వరూపం అందు నరును సృష్టించాలనుకున్నాడు, సృష్టించాడు. నరుడు దేవునికి అవిధేయత చూపించాడు, దేవునిపై తిరుగుబాటు చేశాడు. దేవుడు ఎంతో విలవిల్లాడిపోయాడు పాపం. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు భూమి మీద నరులను చేసినందుకు సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకునేను. మనిషికే కాదు బాధ, దేవునికి కూడా తప్పలేదు. నేనెందుకు మనిషిని సృష్టించాను అని గుండెలు బాదుకున్నంత బాధపడ్డాడు. ఎందుకో మనిషి మీద అంత ప్రేమను పెంచుకున్నాడు. ఏ పాటివాడని మనిషి, నీటి బుడగ వంటివాడు, ఆవిరి వంటివాడు, గడ్డి పువ్వు లాంటివాడు, వాడిపోయేవాడు, వీడిపోయేవాడు, మాయమైపోయేవాడు. మనిషి కోసం ఎందుకు దేవుడు అంత తపన? బహుశా ఈ దేహం అనే దేవాలయంలో తన ఆత్మను ఉంచినందుకు అనుకుంటాను. ఈ రోజుల్లో మనిషికి 100 గజాలు 200 గజాలు స్థలం ఉంటే చాలు అనుకునే రోజుల్లో దేవుడు మనిషి కోసం భూమిని సృజించాడు, ఆకాశ నక్షత్రాలను పుట్టించాడు, సూర్య చంద్రులను స్థాపించాడు, గ్రహాల్ని నిర్మించాడు. ఒక మనిషి కోసం దేవుడు ఎంతో చేశాడు. తన సొంత కుమారుని కూడా బలిచ్చాడు. ఎందుకు దేవునికి మనిషిపై ఎనలేని ప్రేమ? తన స్వరూపమందు ఉన్నాడని కాబోలు. మనిషికి దేవుడు ఎంతో చేసినా విశ్వాసం నామమాత్రమైనా ఉండదు. ఎందుకంటే దేవుడు నీతిగా ఉండాలనుకుంటాడు, కానీ అది మనిషికి నచ్చదు. అందుకే మాట్లాడే దేవుడు మనిషికి వద్దు, ఆజ్ఞలిచ్చే దేవుడు అస్సలొద్దు. ఏదైనా అనుకొని వినినా వినకపోయినా మనం చెప్పే మాట వినాలని మనిషి దేవుణ్ణే చేసుకున్నాడు. లేదంటే మనిషే దేవుడైపోతాడు. కీర్తనలో 53వ అధ్యాయం 2వ వచనం, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. ఉన్నారా ఆయన్ను వెతుకువారు? ఉన్నారా ఆయన గురించి ఆలోచించేవారు? ఉన్నారా ఆయన గురించి ఆధారపడేవారు? 53వ అధ్యాయం 3వ వచనంలో, వారందరినూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒక్కడనూ తప్పకుండా అందరినూ చెడి ఉన్నారు, మేలు చేయువారెవరనూ లేరు, ఒక్కడైననూ లేడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో, ఏ భేదము లేదు, అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. దేవుణ్ణి వెతుకువాడికి నువ్వెందుకు కాకూడదు మిత్రమా? ఆయన సంతోషపెట్టేవాడివి నువ్వెందుకు కాకూడదు? ఆయన అర్థం చేసుకున్నవాడివి నువ్వెందుకు అవ్వకూడదు? కొంచెం ఆలోచించు. నిన్ను మోసం చేసే మనిషికి విలువిస్తావు. నీకోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి మరిచిపోకు మిత్రమా. నిజమైన ప్రేమ ఆయన మాత్రమే చూపించగలడు.